యాదగిరి గుట్టను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచిన ప్రతిపాదనలేమిటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేంద్రాన్ని ఏం కోరింది? పరిస్థితులు ఏమిటన్న విషయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు. ఓం నరసింహాయ నమః అంటే యాదాద్రీశుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నుడవుతాడు, భయాలను తొలగిస్తాడు అన్నది భక్తుల అచంచల విశ్వాసం. ఓం నరసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రం జపిస్తే ఆ స్వామి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, తేజస్సునిచ్చి రక్షణగా నిలుస్తాడని భక్తుల నమ్మకం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అని జపిస్తే శత్రుబాధలు రోగాలు లేకుండా చేస్తాడని, దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడన్న విశ్వాసంతో భక్తులు ఈ మంత్రం జపిస్తారు. వీటితో పాటు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అంటే లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయన్న విశ్వాసం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ మంత్రాలతో పాటు యాదాద్రీశుణ్ణి పూజించేటప్పుడు భక్తులు అచంచల విశ్వాసంతో స్వామివారి 108 నామాలతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళిని తులసీదళాలతో లేకుంటే పూలతో అర్చన చేస్తుంటారు భక్తులు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరి గుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సుందరమైన శిల్పకళతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఇక్కడ కొలువై పంచనారసింహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో సకల సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన కూడా చేసింది. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతోంది. యాదగిరి గుట్టను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం కింద దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. యాదాద్రికి కేంద్రం నుంచి వచ్చే ఈ ప్రత్యేక నిధులతో యాదాద్రి క్షేత్రానికి సరికొత్త మహర్దశ పట్టనుంది. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తరువాత క్షేత్రానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగ రోజుల్లో లక్షలాది మంది తరలివస్తున్నారు. అయితే ఈ స్థాయి రద్దీకి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు, కాటేజీలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్న కేంద్రం గతంలో నిధుల కొరత కారణంగా కేవలం ఆలయ నిర్మాణం, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, ప్రధాన రహదారులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టను సందర్శించి భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతిపాదిత 500 కోట్ల నిధులతో యాదగిరి గుట్టలో కొండ చుట్టూ ఆధునిక రింగ్ రోడ్ల నిర్మాణం, విశాలమైన మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వ నిర్ణయం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండపైకి వెళ్లే భక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తరించాల్సి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు, అత్యాధునిక పర్యాటక సమాచార కేంద్రాల స్థాపన చేయాల్సి ఉంది. దేశ విదేశీ భక్తుల సౌకర్యం కోసం 5 స్టార్ రేటింగ్ వసతులతో కూడిన కాటేజీలు, భారీ కన్వెన్షన్ సెంటర్లు, మల్టీక్యూజన్ రెస్టారెంట్ల నిర్మాణం చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారనున్నాయి.
ప్రతిపాదించిన అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన ద్వారా యాదగిరిగుట్టకు ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయం. ఇప్పుడిక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిందే తరువాయి యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారడంతో పాటు ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.